హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, మీరు రెండు గుర్తుపెట్టుకోండి. రిలేషన్షిప్ అనమాట. ఆ రిలేషన్షిప్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నాకు ఈ రీసెంట్గా చూస్తున్నాను కదా, అందరూ డైవర్స్ కేసెస్ అంటే సెకండ్ మ్యారేజ్ అలాంటివి చూస్తుంటే నాకు అనిపించిందంట. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేటివి, అంటే బిగ్ ఫ్యామిలీస్ అనమాట. ఇప్పుడు స్మాల్ ఫ్యామిలీస్ కూడా పోయి సింగిల్ పేరెంట్ కాడికి వచ్చినాం అనమాట. మనం అర్థమైందా? అంటే బిగ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అక్కడ చాలా ఏమంటారంటే, అక్కడ తెలుసుకోగలిగింది చాలా ఉంది, మనం తెలుసుకోవాల్సిందే. అక్కడ ప్రాబ్లమ్స్ ఒక్కరికి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండకపోతుండే. అక్కడ ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు అందరూ ఒక ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కషన్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండే. ఇప్పుడు సింగిల్గా వచ్చేసరికి ఏమైందంటే అట్లా రాను ఫస్ట్ ఎలా ఉండే బిగ్ ఫ్యామిలీ, తర్వాత ఓకే స్మాల్ ఫ్యామిలీ, తర్వాత మరీ స్మాల్, ఇక ఇవే ఇప్పుడు సింగిల్ పేరెంట్ అలా వచ్చేసిందంటే జనరేషన్. ఇప్పుడు సింగిల్ పేరెంట్ కాడికి వచ్చినాక వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. అట్లా పిల్లల్ని పెంచడం కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే, మనం బిగ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే మన పిల్లలకు మంచి సాంప్రదాయాలు మంచి పద్ధతులు నేర్పగలుగుతాం. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన పెద్దవాళ్ళని మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకోటి థింగ్ ఏంటంటే, మన థర్డ్ థింగ్ ఇంకోటి, పిల్లలకి మంచి రక్షణ ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో. ఎలా అంటారా, మన పిల్లల్ని మనం చూసుకోవడం కాకుండా అందరు చూస్తుంటారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది అని మనకు అనిపించదు కూడా. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది కూడా. అక్కడ మనం రెక్టిఫై చేయగలుగుతాం, ప్రాబ్లమ్ని సాల్వ్ కూడా చేయగలుగుతాం ఉమ్మడి కుటుంబంలో. ఎలా అంటున్నారా, అక్కడ అమ్మమ్మను ఉంటుంది పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటి పనులు చూసుకోవడానికి కోడలు ఉంటుంది, వాళ్ళ కోడలు ఉంటుంది. ఇంకా ఫ్యామిలీస్లో చాలామంది ఉంటారు. ఒక నలుగురు ఫ్యామిలీ, అప్పట్లో ఒక 10 మందిని 15 మందిని కనేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు ఒక్కరిని కంటున్నారు, ఇద్దరిని ఒక్కరిని, అంతే కదా. అప్పుడు 10-15 మందిని ఉంటుండే. అక్కడ అందరూ చాలామంది ఉంటుండే కాబట్టి అక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ అవుతుండే. అక్కడ ఎంత జాయింట్గా ఉంటుండే అంటే రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుండే. అవునా? ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలని అది ఈజీగా సాల్వ్ చేసేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా మనకు తెలియట్లేదు. ఆ ప్రాబ్లం ఎట్లా అంటే ప్రాబ్లంగా ఫేస్ చేయాల్సి వస్తుంది మనకు. ఇప్పుడు పిల్లలకు రక్షణ ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో. అవునా కాదా చెప్పండి? ఇంకొకటి, ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు తోడికోడళ్ళే ఉన్నారనుకోండి, నలుగురు ఉద్యోగాలు చేయరు, కొంచెం పెద్ద చిన్న ఉంటారు, వాళ్ళకి ఒకరు చదువుకున్నారు ఒకరు చదువుకున్నా, అట్లా జాబ్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు, జాబులు లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదైనా వర్క్ చేసుకుంటారు. అట్లా ఉన్నప్పుడు మన పిల్లలే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ చిన్న ఫ్యామిలీ ఉంది అనుకోండి, పిల్లలు ఇచ్చిపెట్టిపోతే మనకు వాళ్ళని చూసుకోవాలని టెన్షన్ ఉంటుంది, భయంగా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటున్నారని టెన్షన్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు ఉన్నా లేకపోతే వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వస్తారు స్కూల్కి అని, వీళ్ళు వస్తారు. ఆ టైంలో అమ్మమ్మనో నానమ్మనో ఉంటున్నారు, పెద్ద ఫ్యామిలీ అయితే వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు పిల్లలకు చూసుకోవాల్సిన ప్రాబ్లం మనకు అంటే చూసుకోవాలి కదా అన్న టెన్షన్ మనకు ఉండదు. పెద్ద ఫ్యామిలీలో మనం చూసుకోవాలన్న టెన్షన్ అనేది ఉంటుంది. అమ్మమ్మనో ఎవరో ఒకరు ఉంటారు. అదే ఇప్పుడు సింగిల్గా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్గా అనట్లేదు, స్మాల్ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే అమ్మో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇక పిల్లలు వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ పిల్లలు వచ్చేస్తారేమో, వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ టెన్షన్ అనేది ఉండదు పెద్ద ఫ్యామిలీలో ఉన్నప్పుడు. పిల్లలకు కూడా సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు జరిగే అన్నదాలు మీకు తెలియదు కాదు, చాలా అన్నదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మట్టుకు ఏం చేస్తున్నారు చెప్పండి మీరు? ఒకవేళ జాబ్ చేయాల్సి వస్తే చాలా మట్టుకు ఏం చేస్తున్నారు, ఇంట్లోనే వదులుతున్నారు, లేకపోతే అమ్మమ్మ దగ్గర వదులుతున్నారు. వాళ్ళకు శాతం కాకపోతుంటే వాళ్ళ నుంచి కాకపోతే ఏం చేస్తారు, ఇంట్లోనే జాబ్ చేస్తుంది. అప్పుడు మనం భయపడకుండా జాబ్ చేయడం ఎంతవరకు? కానీ ఇవాళ రేపు జాబ్ కంపల్సరీ అయిపోయింది. ఎవ్రీ పేరెంట్ కంపల్సరీ వీ హ్యావ్ టు డూ జాబ్. ఓకేనా? కంపల్సరీ జాబ్ చేయాల్సిన రోజు వచ్చింది. అలాంటప్పుడు మనం పిల్లల్ని కేర్ తీసుకోవాల్సి ఉంటే జాయింట్ ఫ్యామిలీలో మనకన్నా పెద్దవాళ్ళు చూస్తారని నమ్మకం. ఇంకొక విషయం ఏంటంటే, మనము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తోడికోడళ్ళు ఉంటారు కదా, ఒకరి హెల్త్ బాగాలేకపోతే ఇంకోటి చూస్తారు, ఒకరి హెల్త్ బాగాలేకపోతే ఇంకోటి చేసుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. అట్లా ఉంటుంది. ఆరేనే అవ్వట్లేదు నేను చేస్తాను, తను లేకపోతే తను చేస్తుంది, అలా ఉంటుంది అనమాట. అదే మనమే ఉన్నాం అనుకోండి, అబ్బా రోజు చేసి విసుగు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా ఉంటుంది. అంటే మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఐడియా ఉంటుంది కదా, డెలివరీస్ అవ్వడము, అట్లా ప్రెగ్నెన్సీ ఉండడం, హెల్త్ ఇష్యూస్ అవ్వడం. కానీ ఇలా ఈ స్మాల్ ఫ్యామిలీ ఉందనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు? ఖచ్చితంగా అతను చేసుకోవాల్సి వస్తుంది. అదే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అతను చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎవరో ఒకటి చేస్తారు. అవునా కదా? తోడికోడళ్ళు ఉంటారు కాబట్టి.
ఇంకో విషయం ఆ, ఇంకో విషయం కూడా ఉందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు అనుకోండి, ఏదన్నా చిన్న ఇష్యూ వాళ్ళిద్దరి మధ్యన వచ్చింది అనుకోండి, సాల్వ్ ఎలా అవుతుంది? కాదు, అది ప్రాబ్లంగానే క్రియేట్ అవుతుంది. అస్సలు కాదు. ఎవరో ఒకరు అడ్జస్ట్ కావాలని చెప్తారు, కానీ పెద్దవాళ్ళు వాళ్ళ మధ్యన ఉన్నారనుకోండి, మంచిగా వాళ్ళు గైడెన్స్ ఇచ్చే పెద్దవాళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతారు. అది గైడెన్స్ ప్రాపర్గా లేకపోతే అంతే, డైవర్సు లేకపోతే అలా మీకు తెలియంది కాదు. అలా ప్రాపర్ గైడెన్స్ కూడా ఉండాలంటే పెద్దవాళ్ళు అవసరం. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సహజమైపోయాయండి ఆత్మహత్యలు, సూసైడ్లు, మీకు తెలియంది కాదు. ఎలా అవుతున్నా ఒకసారి చెప్పండి చూద్దాం. మీకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇంత ఆత్మహత్యలు జరిగేవా? కాదు. ఒకసారి గుర్తు చేసుకోండి, చెప్పండి. ఎవరైనా మీకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడగండి. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ అయ్యేవా? యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేవా? సూసైడ్లు ఎక్కువ అయ్యేటివా? కాదు. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళు. ప్రతి సమస్యను వస్తే డిస్కషన్ చేసేవాళ్ళు. ఇద్దరి మధ్యలో ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ డిస్కషన్ చేసి సాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ. అందుకని అక్కడ ఆత్మహత్యలు జరగవు. ఏదైనా ఉన్నా కూడా ఒకరికి నుంచి సాల్వ్ ఇంకొకరు, ఫర్ ఎగ్జాంపుల్ తల్లితో షేర్ చేయకపోతే అమ్మమ్మతో షేర్ చేసుకుంటుంది, అమ్మమ్మతో షేర్ నాన్నమ్మతో షేర్ చేసుకుంటుంది, లేకపోతే తండ్రితోనో ఎవరితోనో ఒకరితో షేర్ తోడికొడతో షేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, భార్య భర్తనే ఉండడం వల్ల ఎవరితో షేర్ చేసుకోలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని. అది చేస్తే వీళ్ళేమనుకుంటారు, అది చేస్తే వాళ్ళేమనుకుంటారో అని కూడా ఆలోచిస్తుంటారు. అందుకని ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎక్కడ కావు, మీకు తెలియంది కాదు. ఈ రోజులో అవి కామన్ అయిపోయాయి. ఇంకా మెంటలీ ప్రెషర్ కూడా